నమస్తే, వెల్కమ్ టు రియల్ న్యూస్. మన ముందు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నర్సీపట్నం వెళ్ళారండి. అక్కడ కట్టని మెడికల్ కాలేజీలను గ్రాఫిక్స్లో చూపిస్తూ కూటమి ప్రభుత్వం పీపీపీ మోడల్లో ఇప్పుడు మెడికల్ కాలేజీలు నిర్మిస్తూ పేదవాళ్లకు విద్యార్థులకు ఇటు సీట్లను, అదే పేదవాళ్ళకేమో వైద్యాన్ని దూరం చేస్తున్నారు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. సో స్ట్రైట్గా మీరు ఆన్సర్ చెప్పండి. ఆయన చేస్తున్నటువంటి మాటలను ఏ విధంగా చూడొచ్చు, ఏ ఉద్దేశంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు? అంటే నేను స్ట్రైట్గా చెప్పడానికి ముందర ఆయన నిలబడి ఇవాళ సాయంత్రం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు కదా, ఆ కాలేజీ వెనక ఆయన ముందు నిలబడున్న కాలేజీ పూర్తి అయిందా? మరి ఇంక స్ట్రైట్ ఇంకంతే. జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం తెలివితేటలున్నా పూర్తి అయిన కాలేజీ దగ్గరికి వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలి కదా. నేను కట్టే అని చెప్పాలి కదా. ఎక్కడికి వెళ్ళాడు? అసలు ఇంకా పునాదులే దవ్వలేదు. నీకు ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగు స్లాబ్ వరకు అయింది, ఇంకా మిగిలినవన్నీ కూడా ఫౌండేషన్ లెవెల్లోనే అయిపోయినాయి. అక్కడికి వెళ్ళి నర్సీపట్నం దగ్గరికి నేను కట్టేసా అంటాడేంటి? నాకు అదే పాయింట్ అర్థం కాల. మరి పేదవాళ్ళకి వైద్యం ఏం దూరం అయింది? ఎక్కడ దూరం అయింది? వైద్యం దూరం చేసింది నువ్వు కదా. ఎందుకు అంటే 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ అయినాయమ్మా. శాంక్షన్ అయిన తర్వాత నువ్వేం చేయాలి? మీ నాన్న డాక్టర్ కదా, మా నాన్న డాక్టర్ అని చెప్పుకుంటూ తిరుగుతావు కదా. మెడికల్ కాలేజీలు రాగానే ఇమ్మీడియట్గా వాటిని పూర్తి చేయాలి కదా. ఆ బాధ్యత నీకుంది కదా. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడే ఉంది నీకు బాధ్యత ఉంది, కానీ అప్పట్లో నీకు బాధ్యత ఉండేది కదా. 17 మెడికల్ కాలేజీలు కట్టడం చాలా తేలిక అంటున్నావు కదా. ఇప్పుడు చాలా తేలిక అన్నమాట. ఆయన చాలా ఈజీ కట్టేయచ్చు అంటున్నాడు. అంటే మీరు చూసారో లేదో, ఆయన పక్కన బొత్స సత్యనారాయణ గారు కూడా ఉన్నారు. ఆయన మాట్లాడారు. ఆయన ఏమంటున్నారంటే, అసలు మేము ప్రైవేట్కి ఇవ్వకుండా ప్రభుత్వం ద్వారానే మేము కడుతున్నాం. ఇవి కట్టడానికి 5 ఏళ్ళు పట్టొచ్చు, 7 ఏళ్ళు పట్టొచ్చు, ఇంకెంత టైం పట్టొచ్చు, ఇప్పటివరకు ఇవి పూర్తి చేసాం, ఇదే గొప్ప అన్నట్టు ఆయన చెప్తారు. అదే చెబుతున్నది, నేను చెప్తున్న పాయింటే అది. జగన్మోహన్ రెడ్డి అసలు చాలా ఈజీగా కట్టేయచ్చు. నేను 3,000 కోట్లు ఖర్చు పెట్టానని చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి తన హయాంలో 3,000 కోట్లు ఖర్చు పెట్టానని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది ఎంతో తెలుసా? 1,550 కోట్ల 39 లక్షలు 17 మెడికల్ కాలేజీలకి. ఇతను ఖర్చు పెట్టింది ఇంత. అంటే నీకు 4 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి పదవీచ్యుతుడయ్యే నాటికి 387 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టింది ఈ మెడికల్ కాలేజీల మీద. ఈ 387 కోట్ల ప్రకారం చూసుకుంటే ఆ మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు పూర్తి కావటానికి 22 సంవత్సరాలు పడుతుంది. జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళకి ద్రోహం చేశాడా? ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నదా? ఇంకొక పాయింట్, మొత్తం ఈ కాలేజీ 17 మెడికల్ కాలేజీలు కట్టడానికి 8,480 కోట్లు కావాలి. నువ్వేమో సంవత్సరానికి 387 కోట్లు ఖర్చు పెట్టావు. ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టాలి? ఎంత ఖర్చు పెడితే కంప్లీట్ అవుతుంది? ఇది సమస్య. నీకు ఇక్కడ డబ్బులు క్వశ్చన్ ఒక్కటే కాదు, డబ్బులు తర్వాత మెడికల్ కాలేజీ, తర్వాత దానికి అనుబంధంగా టీచింగ్ హాస్పిటల్, ఈ 2 వచ్చేసిన తర్వాత దాని నిర్వహణ, పేద ప్రజలకి మెరుగైన వైద్య సౌకర్యాలు అందించటం, పేద ప్రజలకి మెరుగైన వైద్య సౌకర్యాలు అందించటం అనే దగ్గర గవర్నమెంటు కొంత కాంప్రమైజ్ అవుతుంది. అందుకని పీపీపీ మోడల్లో తీసుకొచ్చి అక్కడ, అంటే ఫుల్ విత్ ఎక్విప్మెంట్ అవన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టడం ద్వారా నీకు పేదవాళ్ళకి అక్కడ మెరుగైన వైద్యం లభిస్తుంది పీపీపీ మోడల్లో. ఈ పీపీపీ కూడా ఇచ్చేది ఎవరికి అంటే లాభాపేక్ష ఉన్న కంపెనీలకి ఇవ్వరు, స్వచ్ఛంద సేవా సంస్థలకు మాత్రమే ఇస్తారు. అది టెండర్ నోటిఫికేషన్లో క్లియర్ కట్గా ఉంది. నీకేంటి జగన్మోహన్ రెడ్డికి ఏంటి అభ్యంతరం? తెలియదు. అతనికి ఏంటి అంటే ఈ మొత్తం, అంటే ఈ ప్రతిపాదిత మెడికల్ కాలేజీల్లో చించుకొని ఒక విషయం చెబుతున్నాడు అతను. పాడేరు మెడికల్ కాలేజీ కావాల్సింది 500 కోట్లు. ఇప్పటి వరకు 111 కోట్లు ఖర్చు పెట్టారు 4 ఏళ్లలో. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 35 కోట్లు ఖర్చు పెట్టింది. పాడేరు మెడికల్ కాలేజీకి మామూలుగా ఏ మెడికల్ కాలేజీకైనా స్టార్టింగ్లో 100 మెడికల్ సీట్లు, ఎంబీబీఎస్ సీట్లు వస్తాయి. పాడేరు మెడికల్ కాలేజీలో ఈ జగన్మోహన్ రెడ్డి సరిగ్గా ఎటువంటి సౌకర్యాలు కల్పించకపోవటం వల్ల 50 సీట్లు ఇచ్చారు. ఎవరికి నష్టం? పేదవాళ్ళకి నష్టం కదా. పేదవాళ్ళకి నష్టమా కాదా? నీ అసమర్థత వల్ల 50 సీట్లు పోయినాయి. ఇచ్చిన సగం సీట్లలో కూడా మేనేజ్మెంట్ కోటా కింద. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ పాయింట్ ఇది.
నువ్వు 50% సీట్లు అమ్ముకోవటానికి నువ్వు 107, 108 జీవోలు ఇచ్చావా లేదా జగన్మోహన్ రెడ్డి, అది చెప్పాలి. అంటే నువ్వు మెడికల్ సీట్లని అమ్ముకోవటానికి నువ్వు మొత్తం ఆదేశాలు ఇచ్చిన వ్యక్తివి నువ్వు. ఈ రోజున వచ్చి లేదండి చంద్రబాబు నాయుడు మెడికల్ సీట్లని పేద ప్రజలకి దక్కకుండా చేస్తున్నాడని అని లెక్చర్లు ఇచ్చినంత మాత్రాన కాదు కదా. నువ్వు లెక్చర్లు ఇస్తావు, గవర్నమెంట్ వాస్తవాలు అయితే చెప్తుంది కదా. నువ్వు ఈ జీవోల ద్వారా సగం సీట్లని అంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎట్లా ఉంటుందో అట్లా గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో చేశాడు. ఈ 17 మెడికల్ కాలేజీలకి అప్లికబుల్ చేస్తూ 107, 108 జీవోలు ఇచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎట్లా ఇస్తావు అంటే నువ్వు మొత్తం మెడికల్ సీట్లు అమ్ముకోవటానికి ప్రయత్నం చేసి నువ్వు గవర్నమెంట్ హయాంలో కడతానన్నావు కదా. గవర్నమెంట్ హయాంలో కడతాను అని చెప్పిన వ్యక్తివి 100 సీట్లు ఉంటే 100 సీట్లు నువ్వు మెరిట్ ప్రాతిపదికన ఇవ్వాలి కదా. సంవత్సరానికి 15,000 ఫీజుకి ఇవ్వాలి. నువ్వేం చేసావు? 50% సీట్లు 15,000కి ఇచ్చావు. మిగిలిన 50% సీట్లు 50% సీట్లలో 35% అమ్ముకున్నావు. అమ్ముకోవటానికి ప్రొవిజన్ ఇచ్చావు. అంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ అన్నావు. NRI సీట్లు పెట్టావు. అది అమ్ముకోవటం కాదా? అది పేద ప్రజలకి మెడికల్ సీట్లు దూరం చేయటం కాదా? పెద్ద పెద్ద డైలాగులు చెప్పే ముందర మనం ఏం చేసామో ఆలోచించుకోవాలి. నీకు ఇందాక నుంచి నేను చెప్తున్నాను కదా 1,550 కోట్లు ఖర్చు పెట్టాడని. మరి ఇన్ని మెడికల్ కాలేజీలు దాదాపుగా 12-13 మెడికల్ కాలేజీలు పునాదుల లెవెల్లోనే ఎందుకు ఆగిపోయినాయి జగన్మోహన్ రెడ్డి, అది చెప్పు. నువ్వు 1,550 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వ్యక్తివి. మళ్ళీ కేంద్రం నుంచి అలాగే నాబార్డు నుంచి కూడా నిధులు తెచ్చుకోవడం, దాని మీద అప్పులు కూడా తెచ్చాడు. పునాదుల దగ్గరే ఎందుకు ఆగిపోయినాయి? నువ్వు నేను తెచ్చా మా నాన్న తెచ్చాడు, నేను తెచ్చా మా నాన్న తెచ్చాడు అని చెప్తున్నావు కదా. నువ్వు తెచ్చిన 17 మెడికల్ కాలేజీల్లో దాదాపుగా 13-14 మెడికల్ కాలేజీలు గ్రౌండ్ లెవెల్లోనే ఫౌండేషన్ లెవెల్లోనే ఎందుకు ఆగిపోయినాయో చెప్పగలవా జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి చెప్పడు కానీ నేను చెప్తా. వాళ్ళకి టెండర్ పాడుకున్న కాంట్రాక్టర్లకి వాళ్ళకి ఆ టెండర్ ఇచ్చేటప్పుడు పై స్థాయిలో కొంత కోటేశారు. వాళ్ళ పర్సంటేజ్ వాళ్ళు తీసుకున్నారు. ఎమ్మెల్యే స్థాయి వచ్చి పైన ఇస్తే నాకేంది, నాది నాకు కావాలని కూర్చున్నాడు. ఆ లోకల్ ఎమ్మెల్యేకి కొంత ఇచ్చారు. వాళ్ళందరూ అయిపోయిన తర్వాత ఈ మండల స్థాయి నాయకులు మాకు తెలియదు, పైన ఇచ్చాను మధ్యలో ఇచ్చానంటే మాకు తెలియదు, మాకు ఇవ్వాల్సిందే అని కూర్చున్నారు. దాంతో లిటరల్గా కాంట్రాక్టర్లు పారిపోయారు, పని వదిలేసి పారిపోయారు. అందుకోసం అని చెప్పి అన్ని గ్రౌండ్ లెవెల్లోనే అయిపోయినాయి. ఇది అసలు సీక్రెట్. జగన్మోహన్ రెడ్డి మరి నువ్వు అంత నిబద్ధత గల వ్యక్తి అయితే నీ 1,550 కోట్ల రూపాయల 38 లక్షల రూపాయలు గ్రౌండ్ మీద కనపట్టాల. ప్రతిదీ అన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లోనే అయిపోయినాయి. ఈ క్వశ్చన్ ఎవరు వేయట్లే. అందుకని జగన్మోహన్ రెడ్డి పెట్టలేకపోతున్నాడు. నేను తెచ్చా. ఏం తెచ్చావు నువ్వు? ఏమి తీసుకొచ్చావు నువ్వు? నేను విజయనగరం కాలేజీ కంప్లీట్ చేశానని చెప్పిన నువ్వు నర్సీపట్నం కాలేజీ ఎందుకు చూపిస్తున్నావు? విజయనగరం కాలేజీ దగ్గరికి ఎందుకు పోలే? విజయనగరం పాడేరులో క్లాసులు కూడా ప్రారంభమయ్యాయని చెప్తున్నారు కదా. నేను పాడేరుకి చెప్పాను కదా, 100 సీట్లు రావాల్సిన చోట ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలతోటి 50 సీట్లు తగ్గిపోయినాయి. 50 సీట్లు తగ్గిపోయినాయి. ఎంత నష్టం, ఎంతమందికి నష్టం? 50 మంది డాక్టర్లు ప్రతి సంవత్సరం తగ్గిపోయారు కదా. ఎందుకు తగ్గిపోయారు? నువ్వు సౌకర్యాలు కల్పించకపోవటం వల్ల కదా. ఇవన్నీ పక్కన పెట్టు. నీ పులివెందుల మెడికల్ కాలేజీలో దాని పరిస్థితి ఏంటి చెప్పు. నీకు నియోజకవర్గం కదా, నువ్వు పెట్టుకున్నావు కదా, మీ నాన్న పేరు పెట్టుకున్నావు కదా, దాన్ని ఎందుకు పూర్తి చేయలే? ఇంకా ఆ పులివెందుల మెడికల్ కాలేజీ పూర్తి చేయడానికి ఇంకా కావాలి. పులివెందుల మెడికల్ కాలేజీని మీ నాన్న పేరుతో ట్రస్ట్ పెట్టి నువ్వు దరఖాస్తు చేసుకో, నేను ఇప్పిస్తా. నేను మాట్లాడతా మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్తో, నేను మాట్లాడతా. ఇవ్వాలండి, ఆయన లాభాపేక్ష లేకుండా చేస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ నాన్న పేరు మీద ఇది పెట్టాడు, ఆయనకి ఇవ్వాల్సిందేనండి అని చెప్పి నేను మినిస్టర్తో మాట్లాడతాను. నేను అప్లై చేయి, దరఖాస్తు చేయి. పేదవాళ్ళకి అందాల్సిన వైద్యాన్ని చంద్రబాబు నాయుడు దూరం చేస్తున్నాడు అంటున్నావు కదా. నీ దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయి కదా, పెట్టు, తీసుకో. పులివెందుల మెడికల్ కాలేజీ నువ్వు టేక్ ఓవర్ చేయి. లేకపోతే మీ మేనత్త ఉంది కదా విమల, ఆమెతో టేకప్ చేయించు. ఎందుకు అప్లై చేయవు? ల్యాండ్ వస్తుంది కదా, కొట్టేస్తున్నారు అంటున్నారు కదా, ల్యాండ్ కొట్టేస్తున్నారు అంటున్నావు కదా, కొట్టేయి రా. పులివెందుల ల్యాండ్ కొట్టేసుకోపో. ఇంకా డేట్ ఉందో లేదో నాకు తెలియదు కానీ ఆ డేట్ అయిపోయినట్టుంది. ఇంకా దరఖాస్తు చేసుకోవటానికి ఆ డేట్ ఉందో లేదో తెలియదు, చెప్తున్నా. అంటే నువ్వు ల్యాండ్ కొట్టేసే అవకాశం ఉంటే నువ్వు నీ మేనత్తో అప్లై చేసుకునేవాళ్ళు కదా. మీరు అప్లై చేసుకోలేదు అంటే అర్థం ఏంటి?
మెడికల్ కాలేజీ కట్టి 33 సంవత్సరాల తర్వాత, అంటే 33 సంవత్సరాల పాటు, దానికి సంవత్సరానికి 200 కోట్లు అవుతుందో, 300 కోట్లు అవుతుందో, 1000 కోట్లు అవుతుందో ఖర్చు పెట్టుకుంటూ 33 సంవత్సరాల తర్వాత ఆ కాలేజీని, ఆ హాస్పిటల్ని, ఆ స్థలాన్ని మొత్తం గవర్నమెంట్కి ఇచ్చేసి వెళ్ళిపోవాలి. అందుకు నువ్వు కానీ మీకు సంబంధించిన మనుషులు కానీ ఎవ్వరు కూడా ఈ కాలేజీల కోసం దరఖాస్తే చేయట్లే. నిజంగా ల్యాండ్ కొట్టేసి కాలేజీ కొట్టేసే అవకాశం ఉంటే మీరు ఊరుకుంటారా? ఎందుకు ఊరుకుంటారు? పీపీపీ మోడల్లో నువ్వు మొత్తం డిజైన్ చేసుకోవాలి, బిల్డింగులు కన్స్ట్రక్ట్ చేయాలి, కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత దాన్ని నిర్వహించుకోవాలి, నిర్వహించిన తర్వాత 33 సంవత్సరాలు నడిపిన తర్వాత మొత్తం అన్ని గవర్నమెంట్కి ఇచ్చి వెళ్ళిపోవాలి. ఈ కండిషన్కి నువ్వు రెడీనా జగన్మోహన్ రెడ్డి? తీసుకో. ఒక కాలేజీ కాదు, 17 కాలేజీలు నాకే కావాలని అడుగు. ఇది అంత ఈజీ కాదు. ఇది కేవలం స్వలాభాపేక్ష లేని వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. అంటే కొట్టేద్దాం అనే వాడికి ఇందులో ప్లేస్ లేదు. ఈ విషయం దాచిపెట్టడానికి, కప్పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఇన్ని నాటకాలు ఆడుతున్నాడు. ఈ రోజున అంటే మామూలుగా కూర్చొని తాడేపల్లి ప్యాలెస్లో రికార్డెడ్ వీడియో రిలీజ్ చేస్తే ఈ విషయాలన్నీ చాలామందికి తెలిసేవి కాదు. కానీ తన ఓవర్ యాక్షన్ తోటి, తను కట్టలేని కాలేజీ దగ్గరికి ఎదురుగా వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడంతో మొత్తం అందరికీ అర్థమైపోయింది ఈ జగన్మోహన్ రెడ్డి కాలేజీ కట్టలేదు అని. ఆ నేను అడిగే స్ట్రైట్గా నేను చెప్తున్నది ఒకటే పాయింట్, నువ్వు పూర్తి అయిపోయిన కాలేజీ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? అంటే ఏ కాలేజీ పూర్తి కాలేదా? ఏ కాలేజీ పూర్తి చేయలేదా? అంటే నీ మీద నీకే నమ్మకం లేదా జగన్మోహన్ రెడ్డి? ఇది ప్రశ్న ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ అడుగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.